మీకున్నటువంటి అనుభవం ప్రకారం ఓటింగ్ ముగిశాక సమయం ముగిశాక 52 లక్షల ఓట్లు అంటే 50 లక్షల ఓట్లు అనుకుందాం అప్రాక్సిమేట్లీ ఈ విధంగా వచ్చి చేరినటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? సాధారణంగా ఎంతవరకు రావచ్చు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 3500 పోలింగ్ బూతుల్లో 2 గంటల వరకు జరిగిందన్నారు కదా, దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని ఏం జరిగిందనేది వైఎస్ఆర్సీపీ చూడాల్సిన బాధ్యత ఉందని పురుషోత్తం రెడ్డి గారు అంటున్నారు. ఈ కేస్ స్టడీ జరగాల? ఫస్ట్ ఆఫ్ ఆల్ 51 లక్షల ఓట్లు అనేది ఆల్మోస్ట్ 14 నుంచి 15% ఆఫ్ టోటల్ గా పోలైన ఓట్లలో 14 నుంచి 15% ఓటింగ్ సార్. మీరు 7ంటికి ఎలక్షన్ స్టార్ట్ అయితే ఉన్న 46,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలలో బారులు తీరి ఉంటారు ఓటర్లు మార్నింగ్ 7కి. అలా రాష్ట్ర వ్యాప్తంగా బారులు తీరి ఓట్లేస్తే మొదటి 2 గంటల్లో వచ్చే ఓటింగ్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంత ఓటింగ్ నైట్ 8 తర్వాత పోల్ అయింది అనేది అసాధారణ రీతిలో జరిగింది. అవును, అది అసంభవం. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలను అడిగినా కూడా వాళ్ళ ఏరియాలో 5 తర్వాత అంత క్యూ ఉందా, అంత క్యూ మెంబర్ని లోపలికి తీసుకెళ్లారా, 5ంటికి కౌంట్ మనకి ఎలక్షన్ ఎప్పుడైతే 5ంటికి టైం దాటిపోయిందో ఆ ప్రిన్సెస్ కి తాళం వేసి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరూ లోపలికి తీసుకెళ్తారు సార్. వాళ్ళకి టోకెన్ సిస్టమ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి ఇస్తారు. అంటే నేను కూడా ఉన్నాను, క్యూలో ఉన్నా, నా ఓటు కూడా ఎలా వచ్చేయండి అని ఆల్ ఆఫ్ సడన్ ఎవరో వచ్చి అడగకుండా టోకెన్ సిస్టమ్ ఇవ్వటం కూడా వెనక నుంచి ఇస్తారు. అంటే 1 అనేది లాస్ట్ మెంబర్కి ఇస్తారు క్యూలో. సో వన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత అసలు ఆ ఛాన్సే ఉండదు. రెండోది ఏంటి, ఇలా వీళ్ళకి టోకెన్ సిస్టమ్ ఇచ్చిన దాన్ని కూడా బుక్ మెయింటైన్ చేసి ఆ రికార్డ్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి వాళ్ళు. ఓకే, తర్వాత ఏం జరిగింది చూడండి, ఓటింగ్ అసాధారణ రీతిలో పెరిగింది కదా. గతంలో ఎప్పుడూ కూడా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఆఫ్టర్ 5 అనేది ఇప్పటి వరకు 2% నమోదైన చరిత్ర లేదు సార్. ఎన్ని ఎలక్షన్స్ అయినా తీసుకోండి. ఓకే, మాక్సిమం 1.2 లేదు 1.5 అనేది రేర్ కేసెస్ లో వస్తుంది. అది అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. అవును, అలాంటిది మన దగ్గర 12.54% అనేది అసాధారణ రీతిలో వచ్చిందని ఇప్పుడు ఏవైతే ఎలక్షన్ కమిషన్ డేటా ఉందో, అంటే సాయంత్రం 5ంటికి ఒకసారి, 8ంటికి ఒకసారి, 11:45కి ఒకసారి, మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత 17వ తారీఖు ఒకసారి అనౌన్స్ చేశారు. ఆ 17 అనౌన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మన ఏపీ ఎలక్షన్ కమిషన్ సపరేట్ గా అనౌన్స్ చేసింది 81.86 అని. అంటే అవును, నేషనల్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన దానికి పోస్టల్ బ్యాలెట్ యాడ్ చేసి ఒక నెంబర్ అనౌన్స్ చేసింది. ఈ రోజుకి ఎలక్షన్ కమిషన్ లో ఆ నెంబర్ ఎక్కడా లేదు. కరెక్ట్. సో ఎన్ని అవకతవకలు. తర్వాత ఏంటి, మీరు ప్రథమంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు నైట్ 11:45 టైంలో అనౌన్స్ చేసినప్పుడు ఇంకా 3,500 బూతుల్లో ఎలక్షన్ కొనసాగించబడుతుంది అన్నట్టు చెప్పారు. అవును, నైట్ 11:45 సార్. 11:45కి 3,500 చెప్పారు. చూసారా, ఇది ఎగ్జాక్ట్లీ మల్టిప్లికేషన్ ఆఫ్ 175 బూత్స్. ఎట్లా 3,500 డివైడెడ్ బై 175 అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక 20 బూతుల్లో రన్ చేస్తున్నారు. అది ఒక నియోజకవర్గానికి 20 ఉన్నాయా? అంతే కదా, 175 లెక్కేసుకుంటే నియోజకవర్గానికి 20 కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా 3,500 పోలింగ్ బూతుల్లో రాత్రి 11:40 తర్వాత కూడా ఎలక్షన్ జరిగింది, అంటే పోలింగ్ జరుగుతుంది. అయితే 11:45కి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రెస్ లో 3,500 బూత్లో ఇంకా ఎలక్షన్ నడుస్తుందని. నెక్స్ట్ డే మీనా గారు ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే, లాస్ట్ ఓటు 2ంటికి పడింది అన్నారు. అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 3,500 బూతుల్లో 4.16% ఓటింగ్ పెరిగింది. అది అక్షరాల 17,19,000 పైచీలకు ఓటర్లు. అవును, ఈ 3,500ని యావరేజ్ చేసి చూస్తే 491 ఓట్లు పోలైనట్టు. ఉండేదే 1,200 ఓట్లు మాక్సిమం ఎనీ బూత్. పోలింగ్ అయ్యేది 800-900 మధ్య. అవును, 491 మంది ఓటర్లు అర్ధరాత్రి 12 దాకా 3,500 బూతుల్లో వెయిట్ చేశారు. అంటే 3,500 బూతులు ఉదయం మొత్తం పనిచేయలేదు. ఉదయం నుంచి అంటే ఆ లెక్క ప్రకారం తీసుకుంటే 500 ఓట్లే పడ్డాయి. ఆ తర్వాత రాత్రి 11:45 నుంచి 2 గంటల వరకు 491 ఓట్లు పడ్డాయి. అంతే కదా, ఒక 1000 తీసుకుందాం, 1,000-1,200 తీసుకుందాం బూత్కి. అట్లా కాదు, ఒక నిమిషం చెప్తాను చూడండి. అసలు అలాంటి అవకాశం ఉదయం మొత్తం మీద 500 పడే ఛాన్స్ ఉండదు అన్ని గంటల మీద. ఓకే, ఈవీఎంలు 3,500 బూతుల్లో ఉదయం అంతా మొరాయిస్తే కానీ ఈ పరిస్థితి రాదు. ఓకే, రైట్.
గుడ్. సో అలాంటి సినారియో మనం ఎక్కడా స్టేట్ లో ఆ రోజు చూడలేదు. అంటే 3,500 బూతులు మొరాయించేసి రాత్రి 2 దాకా ఎలక్షన్ జరిగి అది కూడా అర్ధరాత్రి 12 నుంచి 2 లోపు ఆల్మోస్ట్ ఆ బూత్ లో ఉన్న ఓటర్లంతా ఆ టైంలో ఓటేయటం. అదే సమయంలో ఆ పర్టికులర్ టైం కి మనకి ఎన్ని బూతులు అనే డేటా ఉంది. అంతకు ముందు ఎన్ని బూతులు నడిచింది అనేది వాళ్ళు ఎక్కడ అనౌన్స్ చేయాల. సో ఈ 11:45 to 2 o'clock మధ్య టైంను కానీ తీసుకొని మనం చూస్తే ఒక ఓటుకి పట్టిన సమయము 16 సెకండ్లు. మీకు ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ వైజే వివిప్యాట్ స్లిప్ రావడానికి 7 సెకండ్లు, అంటే 2 వివిప్యాట్ స్లిప్పులు రావడానికే 14 సెకండ్లు. అంటే ఇది 200% కంప్యూటర్ మీద ఆపరేటివ్ గా కేవలం వివిప్యాట్ స్లిప్పులు జనరేట్ అవడానికి 14 మినిట్స్, సిస్టమ్ ఆపరేషన్ కాబట్టి 1 సెకండ్. అంటే ఈ ఓట్లు అదృశ్య ఓటర్లు కాదు, ఓటర్లు రాలేదు, కంప్యూటర్ ఆర్గనైజ్డ్ గా యాడ్ చేయబడిన ఓట్లు అని 200% ప్రూవ్ చేయడానికి ఉన్న టెక్నికాలిటీ. అంటే సెకండ్ కి ఒక వివిప్యాట్ స్లిప్ పడిపోతుందా? పడదు సార్, 7 సెకండ్స్ పట్టింది. ఎందుకంటే కాదు 7 సెకండ్స్ కావాలి, ఈసీ రూల్స్ ప్రకారం 7 సెకండ్స్ కావాలి. ఇక్కడ 3 సెకండ్లోనే జరిగింది అంటున్నారు కదా. అది రేర్ సినారియో ఎక్కడైనా కనపడి ఉంది సార్. జనరల్ గా 7 సెకండ్స్, 7 సెకండ్స్ ప్లస్ 7 సెకండ్స్ 14 సెకండ్స్ ప్లస్ 1 సెకండ్ అనేది ప్రోగ్రామ్ ఆపరేషన్ కి. ఓవరాల్ గా ప్రోగ్రామ్ ఆపరేషన్ లో ఒక ఓటు 2 ఎమ్మెల్యే అండ్ పార్లమెంట్ కలిపి 15 సెకండ్లో జరిగిపోయింది. అంటే ఓటర్లు రాలేదు లోపలికి. రైట్. భరత్ గారు ఒక పాయింట్ చెప్తారు. చేయబడిన ప్రోగ్రామ్ అంటున్నాం.